పెళ్లి మండపం నుండి ఇంటికి వచ్చి గౌరీప్రసాద్ వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. జీవన ఏమైపోయిందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు ఈ 2 పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. అయినా మిమ్మల్ని ఎందుకు పంపించాను, ముందు మీరు జాగ్రత్తగా జీవనాన్ని చూసుకుంటారనే కదా. ఇప్పుడు మీరు చేసిన పరధ్యానం వల్ల 2 పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. 2 జీవితాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. మీ కారణంగానే. మీరు ఉన్నది ఎందుకు, మిమ్మల్ని ఎందుకు ముందు కళ్యాణ మండపానికి పంపించాను, కనీసం బాధ్యత అన్నది లేదు మీకు అని చెప్పి యామిని, ఇందమ్మ వాళ్ళిద్దరిని కూడా హైమావతి అయితే తిడుతూ ఉంటుంది. అది విని యామిని అయితే, అత్తయ్య గారు మేమేం చేశాం అత్తయ్య గారు, ఇందులో మా తప్పేముంది అని చెప్పి అంటుంది. అంతలో ఇందమ్మ అయితే, అది కాదక్క, అప్పటికి నేను అక్కడే ఉన్నాము, ఇంకా వెళ్ళిపోయే ముందే అని చెప్పి అంటూ ఉంటే, ఇక చాలు మీరిద్దరూ నోరు మూయండి, కోడలైన ఆమెకే ఇంటి బాధ్యత లేనప్పుడు ఇంకా నువ్వేం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గౌరీప్రసాద్ అయితే పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేసి మా జీవనాన్ని జాగ్రత్తగా మీరే ఎలాగైనా సరే నెతికి ఇంటికి తీసుకువచ్చేలా చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక హైమావతి అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసి గౌరీప్రసాద్ అయితే, హైమా ఇప్పుడు ఏమైందని, మన జీవన ఏం చిన్నపిల్ల కాదు కదా, తిరిగి వస్తుందిలే, దానికి నువ్వెందుకు ఇంతలా బాధపడతావు, బాధపడితే జీవన వచ్చేస్తుందా, ఒక్కసారి ఆలోచించు, మరీ అంతలా బాధపడకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో యామిని అయితే ఇందమ్మతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అత్తయ్య గారు ఇది, ఆ జీవన తప్పించుకొని వెళ్ళిపోవడం ఏంటి, అత్తయ్య గారు నా మీద విరుచుకుపడడం ఏంటి, దానికంటే ఈ పెళ్ళయి ఇష్టం లేదు వెళ్ళిపోయింది, మధ్యలో మనమేం చేశాం అత్తయ్య గారు మనల్ని అంటున్నారేంటి, అంటే నేను ప్రతిదీ ఏమైనా సరే పడతానా, అయినా ఆ జీవన చేసిన తప్పుకి నాకేంటి ఈ తిట్లు అని చెప్పి యామిని ఇందమ్మతో అంటూ ఉంటుంది. అది ఇందమ్మ అయితే, ఆగవే నువ్వు ఒకదానివి, ఆ జీవన ఎక్కడికి వెళ్ళిపోయిందని నేను ఆలోచిస్తుంటే నువ్వేమో ఎలా అంటావేంటి అని చెప్పి ఇందమ్మ యామినితో అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.